హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. కల్కి 2898 AD సినిమాలో చాలా వరకు మహాభారతం, కల్కి పురాణం వంటి పురాణ పుస్తకాలపై బేస్ చేసుకున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ కేవలం హిందూ స్క్రిప్చర్స్ మాత్రమే బేస్ చేసుకోకుండా కమల్ హాసన్ గారు పోషించిన యాస్కిన్ అనే పాత్రకు ఒక పోయంతో కూడా ఎలివేట్ చేశారు. అవును, సినిమాలో గట్టిగా 10 నిమిషాలు లేని కమల్ హాసన్ గారు ఉన్నంత కాసేపు మాత్రం మరో ప్రపంచం వస్తుంది లేదా చివరిలో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని అంటారు. జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి అనగానే థియేటర్లోని ఆడియన్స్ తలగొక్కోవడమో లేక దిక్కులు చూడటమో జరిగింది. కానీ కమల్ హాసన్ యూజ్ చేసిన డైలాగ్ ని అర్థం చేసుకున్న వారికి గూస్ బంప్స్ ఖాయం. ఇప్పుడు ఏమిటి ఈ రథచక్రాలు, ఎవరి చక్రాలు, ఎక్కడి చక్రాలు, అసలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు కమల్ హాసన్ గారు సినిమా చివరిలో ఈ లైన్ యూజ్ చేశారనేది చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అయితే ఈ జగన్నాథుని రథచక్రాలు అనబడే మాట మహాప్రస్థానం అనే ఓ పుస్తకం నుండి తీయబడినది. ఈ మహాప్రస్థానం అనే పుస్తకాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించారు. ఆయనను శ్రీ అని కూడా పిలుస్తారు. కుళ్ళిపోతున్న మానవుడి జీవితాన్ని ఎంతో చక్కగా ఈ పుస్తకంలో వర్ణించారు. అయితే ఈ పుస్తకంలో ఒకటా రెండా మొత్తం 40 పద్యాలు ఉన్నాయి. అనగా 40 పోయమ్స్ అంతా ఒక మానవుడి జీవితాన్ని తెలిపే పుస్తకమే ఈ మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం అనే పుస్తకాన్ని 1930 నుండి 1940 మధ్యలో రచించడం జరిగింది. 1950లో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం అంతా ఓ కొత్త ప్రపంచం గురించి తెలుపుతూ ఉంటుంది. అయితే ఈ పుస్తకంలో చెప్పబడిన చివరి పద్యమే జగన్నాథుని రథచక్రాలు. ఈ పోయం ని నాకు తెలిసినంతగా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. దానికంటే ముందు ఈ పోయం రాయటంలో శ్రీ గారి ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. శ్రీ గారు వేదాల జ్ఞానం ఉన్నవారు, పాండిత్యం తెలిసిన వారు అయినప్పటికీ ఆయన మతం గురించి ఆలోచించలేదు. మన మతమా ఇతరుల మతమా అన్న మాట ఆయన నోట రాదు. కానీ ఏ మతమో లేక ఏ ధర్మముతో చెబితే జనాలు వింటారా అనే ఉద్దేశాన్ని పెట్టుకుని రాసినదే ఈ జగన్నాథ రథచక్రాల పద్యము. అందుకే అన్నాడాయన, పదండి ముందుకు పదండి దూసుకు పోదాం పోదాం పైకి, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం వెలిచింది, పదండి ముందుకు పదండి దూసుకు పోదాం పోదాం పైకి, హరోం హరోహర హరోం హరోహర అని. చూసారా, వినడానికే ఎంత వినసొంపుగా ఉందో. ఏ ఇతర దేశపు ఆచారాలు లేకుండా అచ్చ తెలుగు భాషతో హిందువులు హరహర మహాదేవ అని చేసే ఊరేగింపు శబ్దాలతో చక్కటి పాదములు రచించారు శ్రీ గారు. ఈ పద్యంలానే యాస్కిన్ మాటలు కూడా ఉంటాయి. భయపడకు మరో ప్రపంచం వస్తుంది అంటాడు. అయితే మనం డిస్కస్ చేసిన ఈ పద్యం మహాప్రస్థానం పుస్తకంలోని మహాప్రస్థానం పేజీలోనిది. ఇప్పుడు అదే మహాప్రస్థానం పుస్తకంలో చెప్పిన జగన్నాథుని రథచక్రాలు అనే పేజీ కూడా ఉంది. ఆ చివరి పద్యాన్ని కూడా గమనిద్దాం. పతితులారా భ్రష్టుల్లారా, బాధా సర్ప దష్టుల్లారా, దగా పడిన తమ్ముల్లారా, ఏడవకండి వచ్చేసాయి విచ్చేసాయి, జగన్నాథ 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 రథచక్రాల్, జగన్నాథుని రథచక్రాల్, రథచక్రాల్ 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 రథచక్రాల్, రారండో రండో రండి, ఈ లోకం మీదేనండి, ఈ రాజ్యం మీరేలండి అంటూ జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి అని రచించారు శ్రీ గారు. అయితే దీని యొక్క అర్థాన్ని గమనిస్తే పూరీ క్షేత్రంలో జగన్నాథుని రథం నడవటమే గాని ఆగటం అనేది ఉండదు. ఆ జగన్నాథుడు సుభద్ర బలభద్ర సమేతంగా ఊరేగుతుంటే ఆ ప్రాంతపు రాజులే సైతం దిగివచ్చి ఆ రథాన్ని లాగుతుంటారు. వారు లాగుతున్న రథం జగన్నాథుడిది. ఆ రథము లాగడమే కాని ఆగడం ఉండదు. వెళ్తున్నామా దూసుకుపోతున్నామా, వచ్చేవాడు దారిలో ఎగిరిపోతున్నాడా, ఏ లెక్కలు ఉండవు. ఒక్కసారి ఆ రథం వెళ్లటం మొదలెడితే దారిలో ఎవడడ్డొచ్చినా ఆగనే ఆగదు. ఆ రథాన్ని లాగటం ఎంతో కష్టమైన పని. కానీ ఒకసారి లాగితే సులువుగా దూసుకుపోతుంటుంది. మందులు తప్పకున్నా మందలు మీదకు దూసుకొచ్చినా ఆ రథమును ఎవరు ఆపలేరు. అందుకే శ్రీ వారు సహజమైన రథచక్రమో లేక బస్సు, కారు వంటి వాహన టైర్లను పోల్చలేదు. సాక్షాత్తు జగన్నాథుడి రథచక్రములతో పోల్చాడు. ఇందులో ఓ గొప్ప అర్థం ఏమిటంటే, మీ పోరాటం ఒకసారి మొదలెడితే ఎవరు ఆపలేరు. ఆ భగవంతుడు, ఆ నారాయణుడు, ఆయనే మీకు రక్షణగా ఉంటాడు. కాబట్టి దిగులు పడకండి, వస్తున్నాయి ఆ జగన్నాథుడి రథచక్రాలు అని చెప్పకనే చెప్పారు ఆ శ్రీ వారు. ఒక పని మొదలెడితే ఆపక్కర్లేదు, మొదలు ఎలా చెయ్యాలా అనేది చూసుకుంటే చాలు. ఆ తరువాత జగన్నాథుడి రథచక్రాల వలె దూసుకుపోండి, లేక ఆ రథచక్రాలే మీకు సహాయమవుతాయి అనే అంతర్యాన్ని గమనించవచ్చు. నేటి కాలానికి అర్థం అవ్వడానికే జగన్నాథ రథచక్రాలన్నారు శ్రీ గారు. వినగా ఆయన పద్యాలపై మీకు కూడా ఆసక్తి పెరిగిపోతుందా? అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినది మహాప్రస్థాన పుస్తకంలోని 1% మాత్రమే. మరో ప్రపంచం మరో జీవితం అంటూ మరెన్నో జీవిత సత్యాలు, మనిషి భాగోతములు
తెలిపారు. మీరు కూడా చదవాలి అనుకుంటే మహాప్రస్థానం పుస్తకానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, ట్రై చేయండి. అయితే ఈ కాలంలో ఈ పద్యాలు, కవి పరిచయాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు. మానవులు ఫేస్ చేస్తున్న కష్టాలు, డిప్రెషన్ అన్నిటికీ మన పూర్వీకుల పద్యాల రూపంలో ఎన్నో జవాబులు ఉన్నాయి. కాబట్టి రోజుకి ఒక్క పద్యమైనా చదివే ప్రయత్నం చేయండి. ట్రస్ట్ మీ జీవితం మారిపోతుంది. సో ఎనీవేస్ గైస్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. కల్కి 2898 AD సినిమాపై ఒక చిన్న బ్రేక్ డౌన్ వీడియో కూడా చేయడం జరిగింది. వీలైతే అది కూడా కవర్ చేయండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్ అండ్ ఎండ్ స్క్రీన్స్ లో అందిస్తాం. అంతేకాకుండా కల్కి పురాణంలో కల్కి యొక్క అసలు చరిత్ర ఏంటి, మహాభారతం ఏమిటి అనే వంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూసేయండి. వాటిని కూడా ఎండ్ స్క్రీన్స్ లేదా కామెంట్ సెక్షన్ లో అందిస్తాం. సో మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.